హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీడియోలో ద బెస్ట్ స్టార్టర్ చూద్దాం, అది కూడా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ హనీ చికెన్. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం చికెన్లో ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 2 అవర్స్ పాటైనా మ్యారినేషన్ కోసం సైడ్కి పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత అదే చికెన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ చికెన్ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ముందుగానే ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి, అంటే చికెన్ మెజెస్టిక్స్ లాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మనకి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అనేది కుక్ అవ్వాలి. అండ్ దెన్ 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుంది. అండ్ దెన్ రెడ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది టర్న్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టొమాటో సాస్ అనేది నేను యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది కిసాన్ చిల్లీ టొమాటో సాస్. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ అనేది టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇది 1 బాయిల్ వచ్చిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని ఒక 1 బాయిల్ వచ్చిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోండి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో అంతే, టేస్టీ హనీ చికెన్ రెడీ. స్వీట్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే బెస్ట్ స్టార్టర్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి.
Do subscribe. See you in the next video.